హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కరకరలాడే దోశ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్ వేడయ్యాక కొంచెం వాటర్ చల్లి తరువాత దాంట్లో కొంచెం దోశ పిండి వేసుకోవాలి. అలా వేసుకున్న పిండిని ఒకే దగ్గర కాకుండా కొద్ది కొద్దిగా అలా నెమ్మదిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేస్తూనే ఉండాలి. ఎక్కువసేపు అయిపోతే ప్యాన్కి అతుక్కుపోతుంది, పిండి సరిగా రాదు. కాబట్టి అది కొంచెం లో ఫ్లేమ్లో ఉండగానే స్ప్రెడ్ ప్యాన్ మొత్తం చేసుకోవాలి. అలా చేసుకున్న తరువాత కొంచెం అందులో కారము యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ మరీ ఎక్కువ కాదండి, కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తరువాత కారం వేయగానే కొంచెం లుక్ వచ్చింది చూడండి. కారం వేసుకున్న తరువాత కొంచెం కొత్తిమీర, ఇది కొంచెం టేస్ట్కి తగ్గట్టు, అంతే, ఫ్లేవర్ కోసమే, అంతే, దానికి మించి ఇంకేమీ లేదు. మీరు తరువాత దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తరువాత అది కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ అవుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కాబట్టి సరిగా రాదు, టేస్ట్ కూడా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అది లో ఫ్లేమ్లోనే జరగాలి దోశ. తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ప్యాన్ మీద కాల్చుకోవాలి. కాల్చుకున్న తరువాత అది కొంచెం కాలిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, క్రంచీగా చాలా బాగా వచ్చింది దోశ. మీరు కూడా ట్రై చేయండి. నేను మరో వీడియోలో దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పటికైతే దోశను చూసి మీరు చూసేయండి. అలా ప్లేట్లోకి తీసుకొని ఇక తినేయడమే. టేస్ట్ అయితే చేయబోతున్నా. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది, మాటలు లేవు, నెక్స్ట్ లెవెల్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.